హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. మన ఛానల్లో ఫుడ్ వీడియోసే రెగ్యులర్గా రావడం వల్ల ఫుడ్ ఛానల్ అనుకోకండి, అప్పుడప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అందుకే ఈ ఛానల్ పేరు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈ బిల్ ఏంటో అనుకుంటున్నారా? కుబ్బన్ పార్క్ పక్కన బాలభవన్ అనే ఒక పార్క్ ఉందండి. మేము ఫస్ట్ దానికి వెళ్ళాము. అక్కడ అడల్ట్స్కి పర్ అడల్ట్ 50 రూపీస్ పడింది. అందుకే ఆ బిల్ చూపించామన్నమాట. ఇంకా ఈ ట్రావెల్ వ్లాగ్ విషయానికి వస్తే, సరదాగా ఒక వీకెండ్ బెంగళూరులో ఏమైనా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. సో మేము ప్లాన్ చేసిన ప్లేసెస్ ఏంటి అంటే గవర్నమెంట్ ఎక్వేరియం, ప్లానిటోరియం అండ్ స్నో సిటీ. మా బాబు 3 year old కాబట్టి తను కూడా ఎంజాయ్ చేసేలా ప్లేసెస్ ప్లాన్ చేశాము. బట్ మేము ప్లాన్ చేసింది ఒకటైతే, మేము చూసి ఎంజాయ్ చేసిన ప్లేసెస్ ఇంకొకటండి. అండ్ ఆల్సో కొన్ని కారణాల వల్ల కొన్ని ప్లేసెస్ కూడా వెళ్ళలేకపోయాము. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ మేము వెళ్ళాల్సిన ప్లేస్ గవర్నమెంట్ ఎక్వేరియం. బట్ దారిలో బాలభవన్ అని కనిపించేసరికి మా బాబు హర్షిత్ ఇక్కడ ఎంజాయ్ చేస్తాడని లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ టాయ్ ట్రైన్ అనేది ఉంది. ఆ ట్రైన్ని చూడగానే హర్షిత్ బాగా ఎగ్జైట్ అయ్యాడు. సో ఇంకా టికెట్స్ తీసుకొని టాయ్ ట్రైన్ అయితే ఎక్కేసాము. అసలు ఫస్ట్ ఈ బెంగళూరులో ట్రాఫిక్ ఎంత పెద్ద టాస్కో, ఎక్కడికైనా వెళ్తే పార్కింగ్ కూడా అంతే పెద్ద టాస్క్ అండోయ్. సో మేము చూస్ చేసుకున్న ప్లేసెస్ కొంచెం కుబ్బన్ పార్క్ చుట్టూ ఉండడం వల్ల మేము అక్కడే పెయిడ్ పార్కింగ్లో పెట్టుకొని కొంచెం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నడుస్తూ ఆటోలో తిరిగేసాము. ఫైనల్లీ టాయ్ ట్రైన్ అయితే ఎక్కేసామండి. చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాడో హర్షిత్ కూడా. ఈ టాయ్ ట్రైన్ బాలభవన్ అంతా ఒక చుట్టేసి అంతా ఏమేమి ఉన్నాయో చూపించింది. సో దట్ మనం ఎక్కడికి వెళ్ళాలో అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇది పిల్లలకి చాలా బాగుంటుంది. పార్క్స్ ఉన్నాయి, ఇంకా ఒక ఆడిటోరియం కూడా ఉందండి. మేము వెళ్ళినప్పుడు ఏవో డ్యాన్స్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. మనం ఎక్కడికైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ రైడ్స్, ఇంకా కొన్ని ఆడుకునే ఉంటాయి కదా, అవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ బాలభవన్ లోపలికి మనం ఇంకెక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఏదైనా రైడ్ చేయాలి అన్నా ప్రతి దానికి చాలానా చెల్లించాల్సిందేనండోయ్. ఎంటర్ అవ్వడానికి ఒక ప్రైజ్, లోపల మనం ఏదైనా ఆడుకోవాలన్నా ఇంకో ప్రైజ్. వ్యూస్ కూడా బాగున్నాయి. అండ్ ఆల్సో ఈ బాలభవన్ అంతా కొంచెం క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయండి. హర్షిత్ చిన్నోడు కాబట్టి మేము వాటిని స్కిప్ చేసి వాడికి నచ్చిన పార్క్లోకి వెళ్ళి కాసేపు ఆడించాము. ఆ స్లైడ్, సీసా ఇంక ఇవేనండి చిన్నపిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒకటి ఆడారంటే ఇక అదే ఆట అనుకుంటారు. సో అవే ఆడుకొని ఎంజాయ్ చేశాడు. ఈ జవహర్ బాల్ భవన్ అనేది మంచి రిక్రియేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ హబ్ అండి చిల్డ్రన్కి. అండ్ ఇది 1967లోనే ఎస్టాబ్లిష్ చేశారంట. నియర్లీ 12.5 acresలో దీన్ని అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో జస్ట్ ఆడుకునే యాక్టివిటీసే కాకుండా మంచి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయంటండి. మేమైతే మొత్తం తిరగలేదు, బికాజ్ మా ప్లాన్లో ఇది లేదు. బట్ ప్లే ఏరియాస్ మాత్రం స్లైడ్స్తో, స్వింగ్స్తో, సీసాస్ అండ్ ఆల్సో టర్రెట్ వాల్స్, చాలా మంచి ఫిజికల్ యాక్టివిటీస్కి స్పేస్ కూడా ఉంది. అండ్ ఒక చిన్న చిల్డ్రన్స్ థియేటర్ కూడా ఉందని విన్నాము. 425 seat ఆడిటోరియం. ఇందాక చెప్పాను కదా ఒక ఆడిటోరియం ఉందని, మేబీ అదే అనుకుంటున్నాను. ఇందులో ఏంటంటే స్క్రీనింగ్స్, ఇంకా డ్రామా పర్ఫార్మెన్స్, కల్చరల్ ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి. అండ్ ఒక మంచి ఇంక్లూజివ్ ప్లే పార్క్ కూడా ఉందండి. స్పెషల్గా డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. నేను ఒక ట్రీ ఎగ్జిబిట్ గురించి విన్నాను కానీ బట్ మేమైతే వెళ్ళి చూడలేదు, మాకు అంత టైం లేదు. అదేనండి ఫాజిలైజ్డ్ ట్రీ ఎగ్జిబిట్ అని చెప్పి ఒక 20 million year old ఫాజిలైడ్ ట్రీ అనేది జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది గిఫ్ట్ చేసిందంట. దీనివల్ల ఏంటంటే ఒక మంచి ఎడ్యుకేషనల్ టచ్ అనేది ఉంది ఈ పార్క్కి. మేమైతే టైం లేక చూడలేదు. మీరు కానీ వెళ్తే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ అడిషనల్ మెంబర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయంటండి. చక్కగా పిల్లలు లైబ్రరీకి కానీ, ఇండోర్ గేమ్స్కి కానీ, యోగా సెషన్స్ అండ్ ఇంకా సమ్మర్ అండ్ యాన్యువల్ కోర్సెస్ కూడా ఏవో డిస్కౌంట్ రేట్స్తో ఉంటాయంట. వాటన్నిటికీ పిల్లలు అనేవాళ్ళు చక్కగా ఎన్రోల్ చేసుకొని చక్కగా వచ్చి చేసుకోవచ్చు. సో చక్కగా ఇలా కుబ్బన్ పార్క్ దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఈజీగా ఉంటాయి. ఇక్కడైతే ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయండి. చక్కగా ఎక్కడైనా కానీ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, వాటర్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి, కూర్చోడానికి కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. అండ్ కంఫర్టబుల్గా ఉంది. ఫ్యామిలీస్ చక్కగా వచ్చి విజిట్ చేసి పిల్లలతో ఆడుకొని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సో అక్కడ ఎంజాయ్మెంట్ అంతా తీరిపోయిన తర్వాత మేము బయటకైతే వచ్చేసాము. బయట అయితే అడుగడుగున మరమరాల మసాలా అమ్ముతున్నారు. చక్కగా ఒకటి తీసుకొని తినేసాము. సో ఫైనల్గా ఈ అవుట్ సైడ్ గ్లిమ్స్ అనేది చూసేయండి బాలభవన్కి. ఎంటర్టైన్మెంట్ రైడ్స్ అలా ఉంటాయి అన్నమాట. ఎంట్రన్స్ అయితే ఇలాగా ఉంటుంది. స్టార్టింగ్లో తీయలేదు. ఇప్పుడు క్రౌడ్ అయితే బాగా పెరిగిపోయిందండి. మేబీ వీకెండ్ వల్లేమో. నెక్స్ట్ మేము అనుకున్న యాక్వేరియంకి అయితే వచ్చేసామండి. బాలభవన్ నుంచి యాక్వేరియంకి కొంచెం వాకబుల్ డిస్టెన్సే. మేము అలా నడుచుకుంటూ వచ్చేసాము.
ఇక్కడ కూడా లోపలికి వెళ్ళే ముందు ఇలా ఒక టికెట్ అనేది తీసుకోవాలి. జిఎస్టీలు కూడా బాగా యాడ్ చేసేసారు. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. అక్కడైతే అసలు ల్యాండ్ మార్క్ ఉంది. లోపల మనం అక్వేరియం ఎలా చూడాలి అనేది, అక్వేరియం బిల్డింగ్, ఫిల్టర్ రూమ్, ఆర్ఓ యూనిట్ అలా అన్ని సెగ్రిగేట్ చేసి అందులో పెట్టారు. మేము లోపలికి అయితే వచ్చేసాము. ఈ అక్వేరియం అనేది కుబ్బన్ పార్క్ ఎంట్రన్స్లోనే ఉంటుందండి. దీన్ని 1983లోనే ఎస్టాబ్లిష్ చేశారంట. అండ్ ఆల్సో ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ అక్వేరియం ఇది. యాక్చువల్లీ మా హస్బెండ్ ఇంతకుముందు వెళ్ళినప్పుడు అంతగా మెయింటైన్ చేయలేదంట. బట్ ఇప్పుడైతే కొంచెం డెవలప్ చేశారు, బాగుంది. 3 స్టేర్స్గా డివైడ్ చేసి డిఫరెంట్ స్పీషీస్ని చాలానే ఎగ్జిబిట్ చేశారు. ఈ అక్వేరియంలో ఫిషెస్ ఎక్కడ ఉన్నాయా అని మేము వెతికేసాము. తీరా చూస్తే లోపల దాక్కొని ఉంది ఒక కాబ్. అది లోపల ఊగుతూ ఉంటే మాకు కనిపించింది. ఈ అక్వేరియంస్కి ఉన్న మెయిన్కి అట్రాక్షన్స్ ఏంటి అంటే మెరైన్ ఫిష్ టనల్ అని ఉంటుంది, అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో స్పెసిఫిక్ స్పీషీస్ డిస్ప్లేస్ అండ్ ఆల్సో థీమ్ బేస్డ్ అక్వేరియంస్ కూడా ఉంటాయండి. యాక్చువల్లీ నేను చూడని స్పీషీస్ కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు చూసేది కూడా అసలు నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. మా బాబు అయితే ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు. బికాస్ ఇంట్లో వాడు నార్మల్గా ఫిషెస్, బోర్డ్ గేమ్స్, ఇంకా వాటి నేమ్స్ అన్నీ తెలుసు. సో అవన్నీ లైవ్గా ఇక్కడ చూడగానే చాలా బాగా ఎగ్జైట్ అయ్యాడు అండ్ ఆల్సో ఎంజాయ్ చేశాడు. ఇవి చూసారా, ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ స్పీషీస్ అంటండి. నేనైతే అసలు ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. చిన్నప్పటి నుంచే మనం ఇలా పిల్లల్ని కొంచెం బయట తిప్పుతూ లైవ్గా, ప్రాక్టికల్గా ఇలా కొన్ని చూపిస్తూ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా మంచిగా పెరుగుతుంది. వామ్మో, దీని కళ్ళు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇలా ఆరెంజ్, వైట్ ఫిషెస్ని చూసినప్పుడు కామన్గా అనిపిస్తుంది. బికాస్ మన బయట అక్వేరియంస్లో కూడా ఫిషెస్ ఆ కలర్లోనే ఉంటాయి కాబట్టి. బట్ ఇక్కడైతే డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి. పోను మీకు చూపిస్తూ ఉంటాను. ఈ ఫిష్ని చూసి మీరు ఏమైనా గుర్తుపట్టారా? ఫైండింగ్ నీమో అని చెప్పి మనకు ఒక మూవీ ఉంది కదా. నేను ఒకసారి ఆ మూవీని హర్షిత్కి అయితే చూపించాను. ఈ ఫిష్ని చూడగానే అమ్మా నీమో అని చెప్పేసి వీడు చాలా బాగా ఎగ్జైట్ అయ్యాడు. వాడే కాదండి, చూపించినందుకు నేను కూడా ఎగ్జైట్ అయ్యాను. సేమ్ అలానే ఉంది కదా, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సేల్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. కావాలి అనుకునే వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఈ ఫిష్ కూడా ఫొటోస్ తీసుకోవడం ఇష్టమేమో, మేము తీసినంతసేపు చూస్తూనే ఉంది. ఈ నీమో అయితే మాకు బాగా నచ్చేసిందండి. మా హస్బెండ్ అయితే ఒక 3-4 క్లిక్స్ అయితే తీసేశారు. నెక్స్ట్ అయితే మనం మెరైన్ ఫిష్ టనల్కి వెళ్ళిపోతున్నాము. స్టార్టింగ్లో చెప్పాను కదండి, అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. చిన్నదే అయినా కానీ బట్ మంచి ఎక్స్పీరియన్సే ఇది, చాలా బాగుంది. చాలామంది చక్కగా వచ్చి ఫొటోస్, వీడియోస్ బాగా తీసుకున్నారు. పిల్లలు అయితే మాత్రం బాగా ఎగ్జైట్ అవుతారు, వాళ్ళకు బాగా నచ్చుతుంది. అక్వేరియంస్లో చూసుంటారు కానీ బట్ ఇలా అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికీ ఉండదు. ఇదైతే నాకు కొంచెం చిన్నదిగా అనిపించింది బట్ చాలా బాగుంది. అందుకేనేమో దీన్ని సెకండ్ లార్జెస్ట్ అక్వేరియం అని అన్నారు. మేమందరం ఈ టనల్ వ్యూని బాగా ఎంజాయ్ చేసాము. ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోయాము. అదేనండి నెక్స్ట్ స్టేర్కి. ఈ స్టేర్లో అక్వేరియంస్ అయితే ఇంకొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఆల్సో స్పీషీస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళి చూసే అక్వేరియంలో ఉండే డిఫరెంట్ స్పీషీస్ అనేవి నేను కూడా ఇంతవరకు చూడలేదండి. మీకు చూపించేస్తాను. డిఫరెంట్ కలర్ ఫిషెస్. ఇలాంటి కలర్ ఫిషెస్ కూడా ఉంటాయా? జస్ట్ ఏదో నార్మల్గా టీవీలోనో, ఫొటోస్లోనో ఎక్కడో చూసాం కానీ లైవ్లో అయితే ఇప్పుడే చూడడము. అలాంటివి మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి. ఇలాంటి ఫుల్ బ్లూ కలర్ ఫిష్ అనేది నేనైతే ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. ఇలా చిన్నగా క్యూట్గా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే స్టార్ ఫిష్ ఒకటి చూసాము. ఒక్కటే ఉంది ఎక్వేరియం మొత్తంలో స్టార్ ఫిష్ అనేది. నేనైతే స్టార్ ఫిష్ ఫస్ట్ టైమే చూస్తున్నానండి. ప్రతి ఎక్వేరియం ముందు ఇలాంటి మంచి బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది పెట్టారండి. సో దట్ మనకి ఆ స్పీషీస్ గురించి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూసేదైతే ఒక మంచి ప్రొఫెషనల్ మెరైన్ ఎక్వేరియం అంట, విచ్ ఈస్ ఇన్స్పైర్డ్ బై నేత్రాణి రీఫ్. ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్స్లో చిన్న ఫిషెస్ చాలానే ఉన్నాయి. ఇది చూసారా, ఇది ఒక రకమైన ఫిష్. లోపలనే ఇరుక్కుపోయిందో లేకపోతే ఫిష్ టైపే అంతో చాలా డిఫరెంట్గా ఉంది. చాలాసేపు చూసాము ఫిష్ ఎటువైపు ఉందా ఏంటా అని. మాకైతే కరెక్ట్గా అర్థం కాలేదు. అండ్ స్టార్టింగ్లో కింద అక్వేరియంలో నేను ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ ఫిషెస్ చూపించాను కదా, ఇక్కడ కూడా అలాంటి టైపే ఉన్నాయి. ఈ ఫిషెస్ గురించి ఆర్ ఈ వాటర్ స్పీషీస్ గురించి ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ ఫైనలీ జెల్లీ ఫిష్ అండి. ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందో. నేను హర్షిత్ చాలాసేపు ఇక్కడనే ఉన్నాము. చూసారా, ఒక్కొక్క డైరెక్షన్లో తిరుగుతూ ఉన్నాయి. నేనే ఎగ్జైట్ అయ్యానంటే మా బాబు హర్షిత్ ఇంకెంత బాగా ఎగ్జైట్ అయ్యి ఉంటాడు. అసలు ఇది ఎంత డిఫరెంట్గా ఉంది స్పీషీస్.
నేనైతే వెతికాను దీని కళ్ళు ఎక్కడున్నాయా, ముక్కు ఎక్కడుందా, అసలు దీనికి కళ్ళు ముక్కు అనేది ఉంటాయా లేవా, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాము ఈ జెల్లీ ఫిష్ గురించి, ఇలా ఉంటుందా అని చెప్పి నేను ఇప్పుడు ఎగ్జైట్ అయ్యాను. నిజంగా చదువుకునే రోజుల్లో వచ్చి ఉంటే అసలు ఇంకా బాగా ఎగ్జైట్ అయ్యేదాన్ని నేను. ఈ జెల్లీ ఫిషెస్ని ఒక పెద్ద టనల్లో దీనికంటూ సపరేట్ స్పేస్, లైట్ ఇచ్చి బాగా నీట్గానే ఎగ్జిబిట్ చేశారు. ఈ జెల్లీ ఫిషెస్ అయితే చక్కగా డిఫరెంట్ డైరెక్షన్స్లో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, లెఫ్ట్ రైట్ అన్ని డైరెక్షన్స్లో తిరుగుతున్నాయి. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆ కలర్ అండి, ఆ కలర్ వాళ్ళు పెట్టిన లైటింగ్స్కి అవి తిరిగే విధానం చూసి చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ వీడియో చూసిన తర్వాత మేబీ ఈ జెల్లీ ఫిష్ చూడడానికైనా మీరు ఖచ్చితంగా ఎక్వేరియంకి వస్తారనుకుంటున్నాను, అంత అట్రాక్టివ్గా ఉంది. ఇలా ప్రతి ఫిష్ గురించి మీకు ఏం చెప్తాను కానీ 2 minutesలో మిగతా ఎక్వేరియం గ్లిమ్స్ అనేది చూపించేస్తాను. బికాస్ దీనిలోనే ఇంటర్నల్గా ఇంకొక స్టేర్ కూడా ఉంది, చూసేయండి. ఇదేనండి నెక్స్ట్ స్టైర్. ఇక్కడైతే డిఫరెంట్ కలర్ ఫిషెస్తో చిన్న ఎక్వేరియంస్లో ఎగ్జిబిట్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఒక చిన్న గ్లిమ్స్ చూసేయండి. మీరు కూడా ఇలా ఈ డిఫరెంట్ స్పీషీస్ని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఫైనల్లీ ఎక్వేరియం ఎగ్జిబిట్ అనేది అయిపోయిందండి. వీళ్ళకి ఇంకా అప్కమింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయని నేను విన్నానండి. లైక్ మ్యూజియమే కాకుండా ట్రైనింగ్ సెంటర్ అండ్ ఇంకా కొన్ని అడిషనల్ మెరైన్ స్పీషీస్ని కూడా చూపించాలని. ట్రైనింగ్ సెంటర్ అంటే గుర్తొచ్చిందండి, మేము వెళ్ళినప్పుడు కూడా ఏదో సమ్మర్ క్యాంప్ లాంటిది ఉంది, కిడ్స్కి ఆఫర్ చేశారు. నెక్స్ట్ ఏంటా ఏరోప్లేన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది కూడా మా ప్లాన్లో లేదండి, బట్ పక్కనే ఉంది కదా, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి చూద్దామని వచ్చేసాము. అదేనండి విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ మ్యూజియం. ఈ మ్యూజియం అయితే 1962లోనే ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది కూడా కుబ్బన్ పార్క్ దగ్గరలోనే ఉంది. ఈ మ్యూజియంకి ఈ నేమ్ ఎలా వచ్చింది అంటే ఒక మంచి ఆనరబుల్ ఇంజనీర్ అండ్ స్టేట్స్ మ్యాన్ వల్ల. ఆయన పేరే భారత రత్న సర్ ఎం విశ్వేశ్వరయ్య. అందుకే దీని పేరు విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం అని నేమ్ పెట్టారంట. చూసారా, స్టార్టింగే ఇంత క్రియేటివ్గా ఒక అమ్మాయి రోబోట్ని ఒక ఇంజిన్తో తయారు చేసి పెట్టారు. దీన్ని చూస్తేనే మనకు అనిపిస్తుంది బయట ఎలా ఉందంటే లోపల ఇంకెంత ఇన్నోవేటివ్గా ఉంటుంది అని. సో స్టార్టింగ్లో అయితే వీటికి కూడా టికెట్స్ అనేవి తీసుకోవాలి. మేము లైన్లో నుంచుని తీసుకున్నాము. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ చూసింది ఇదేనండి మేము, డైనోసర్. మంచి ఇమ్మర్సివ్ ప్రీ హిస్టరిక్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది చూడగానే. బట్ హర్షిత్ అయితే భయపడ్డాడు. ఇది చూసారా అండి, రైట్ బ్రదర్స్ గ్యాలరీ. చూడగానే నాకు చిన్నప్పుడు చదువుకున్న రోజులే గుర్తొచ్చినాయి. బట్ నేనంత సైన్స్ స్టూడెంట్ అయితే కాదు, అందుకే అంత త్వరగా ఏది నెమరు వేసుకోలేకపోయాను. బట్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి చూస్తూ ఉండగా. ఈ రైట్ బ్రదర్స్ గ్యాలరీ వల్ల ఒక మంచి ఫుల్ స్కేల్ రెప్లికా ఆఫ్ రైట్ బ్రదర్స్ అనేది చూపించారు. అసలు ఆ ఫ్లైట్ సిమ్యులేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అసలు వీళ్ళు ఎప్పుడు కనిపెట్టారు, ఇవన్నీ ఏంటంటే ఇందులో చూపించారనమాట. ఇక్కడ సైన్స్ ఆన్ స్పియర్, సైన్స్ ఫర్ చిల్డ్రన్, ఇంకా బెల్ హాల్ ఫర్ ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజికల్ రెవల్యూషన్, స్పేస్ టెక్నాలజీ గ్యాలరీ, ఇంకా చాలా డిఫరెంట్ సైన్స్ కాన్సెప్ట్స్ అనేవి ఇందులో ఉన్నాయండి. ఫన్ సైన్స్ కూడా ఉంది, ఎలక్ట్రోటెక్నికల్ గ్యాలరీ, ఇంకా అవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి, ఇంజన్ హాల్, ఇవన్నీ చాలానే ఉన్నాయండి. చూసారా, ఇలా లైవ్గా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసేలాగా ఉన్నాయి ఇక్కడ సైన్స్ కాన్సెప్ట్స్ అనేవి. స్కూల్ నుంచి, కాలేజెస్ నుంచి చాలామంది పిల్లలు వచ్చారు. ఒక చిన్న గ్లిమ్స్ చూసేయండి. చూసారా విండ్ మిల్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఎంత క్రియేటివ్గా చూపించారో, చాలా బాగుంది.
ఇదైతే క్లాక్ మెకానిజం అండి. నెక్స్ట్ వచ్చేదైతే రోల్స్ రాయ్స్ జెట్ ఇంజిన్ అండి. జెట్ ఇంజిన్స్ ఇలాంటివి ఇప్పుడే చూసుంటాము, మనం బయట ఎక్కడ చూడము. ఇలాంటి సైన్స్ టెక్నాలజీస్లోనే కనిపిస్తూ ఉంటాయి. చూసారా, ఇదైతే కీ మెకానిజం అండి. మనం కీ తిప్పినప్పుడు లోపల అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇలా చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఇలా డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే ఎలక్ట్రానిక్స్ మెకానిజమ్స్ చూపించడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చూసారా, ఇది జిప్ మెకానిజం. మనం కింద తిప్పినప్పుడు ఆ జిప్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూపించారు. నెక్స్ట్ ఇది బాత్రూమ్ స్కేల్ అంట. దీని మెకానిజం ఏంటో అసలు ఇదేంటో కూడా నాకైతే అర్థం కాలేదు. చూసేసి పక్కకు తప్పుకున్నాను. మా హస్బెండ్ ఏదో ట్రై చేసి చూశారు. నెక్స్ట్ వచ్చేసి కెమెరా లైట్. ఆ కెమెరా లోపల అది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చూపించారు స్లోగా. కింద ప్రతిదానికి బటన్స్ అనేవి ఉన్నాయండి. మనం క్లిక్ చేయగానే అవి మెకానిజం చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీట్ బెల్ట్. మనం సీట్ లాగుతున్నప్పుడు లోపల మెకానిజం ఎలా వర్క్ అవుతుంది అనేది చూపించారు. ఇదేంటో పెద్ద మిషన్ లాగా ఉంది అనుకుంటున్నారా? ఇది మెకానికల్ క్యాలిక్యులేటర్ అంట. అదేనండి, పిన్ వీల్ మెకానికల్ క్యాలిక్యులేటింగ్ మిషన్ అని చెప్పి అంటారంట. నాకైతే తెలీదు, ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రేసింగ్ ఆర్క్ అంట. దీనికి కూడా ఒక బటన్ ఉందండి. మనం గట్టిగా క్లిక్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చూపించే 2 రాడ్స్ మధ్య ఒక చిన్న లైట్ అనేది వెళ్తుంది కదా, ఆ లైట్ పైకి వెళ్ళిపోయి బ్లాస్ట్ అయిపోయినట్టు అనమాట. అదేనండి ఇప్పుడు మన డైలీ లైఫ్లో ఏంటంటే హై వోల్టేజ్ వచ్చింది అంటూ ఉంటాం కదా, అది ఇలానే వర్క్ అవుతుందంట మెకానిజం. హై వోల్టేజ్ వచ్చినప్పుడు అలా కింద నుంచి అలా పైకి వెళ్ళిపోయి బ్లాస్ట్ అయిపోద్ది. ఇదే అనమాట మెకానిజము. మధ్యలో ఇంకా చాలా చిన్న చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంటల్ టెక్నాలజికల్ మెకానిజమ్స్ అనేవి ఉన్నాయండి. నేనైతే అన్నీ చూడలేకపోయాను, బికాస్ కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు. నెక్స్ట్ అయితే సెకండ్ జనరేషన్ కంప్యూటర్ IBM అనేది చూసాము. అది చూడగానే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనం చిన్నప్పుడు కంప్యూటర్ సబ్జెక్ట్ చదువుకునేటప్పుడు అందులో స్టార్టింగ్ ఉంటుంది జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పేసి. అందులో వీళ్ళు ఇలా చాలా ప్రాక్టికల్గా చూపించారు. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా చెప్పారు, మన చిన్నప్పుడు కంప్యూటర్స్ అనేవి ఒక పెద్ద రూమ్లో ఉండేవని. ఇలా కార్డ్ పంచ్ అవుట్, డేటా ప్రాసెసింగ్ సిస్టమ్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడంటే ఏవో చిన్న చిన్న ల్యాప్టాప్స్, చిన్న కంప్యూటర్స్లా వచ్చేసాయి. బట్ ఒకప్పుడైతే ఇలా పెద్ద పెద్దగా ఉండేయంట. ఇలా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీని గురించి అంటే మనకు తెలుసు కాబట్టి మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. తెలియని వాటి గురించి వెళ్ళినప్పుడు అయితే నాకైతే అసలు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఇక్కడ చూపించే చిప్స్ గురించి అయితే మా హస్బెండ్ వర్క్ చేస్తారు కాబట్టి ఆయన కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నెక్స్ట్ అప్పటికి టైం 1:30 అవటంతో మేము ఇంకా ఫేమస్ మేఘనా ఫుడ్స్కి వెళ్ళిపోయి చక్కగా ఒక బిర్యానీ, ఒక స్టార్టర్ చెప్పుకొని హాయిగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మేము ప్లాన్ చేసుకున్న ప్లానిటోరియంకి అయితే వచ్చేసాము. బట్ లోపలికైతే వెళ్ళలేకపోయాము. స్టార్టింగ్లో చెప్పాను కదండి, కొన్ని కారణాల వల్ల కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేకపోయామని. ఇది ఒక ప్లేస్ ప్లానిటోరియం. అసలు యాక్చువల్లీ దీనిలోకి ఎందుకు వెళ్ళలేకపోయామంటే బిలో 3 years అసలు అలౌ చేయరంట. మాకు ఆ విషయం ముందు తెలియదు. తెలుసుంటే అసలు అంత దూరం వచ్చేవాళ్ళమే కాదు. పాపం హర్షిత్కి అయితే మేము మెంటల్గా ప్రిపేర్ చేసేసాము, నీకు మూన్ చూపిస్తాము, స్టార్ చూపిస్తాము అని. బట్ ఫైనల్గా డిసప్పాయింట్మెంట్తో బయటకు వచ్చేసాము. రిటర్న్ అవుతుంటే మాకు ఒక క్రికెట్ స్టేడియం అనేది కనిపించింది. యాక్చువల్లీ ఆ రోజు ఒక IPL మ్యాచ్ అనేది ఇక్కడ జరుగుతుందంట. సో అందుకని క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఆల్సో పోలీసులు కూడా చాలా మంది వచ్చారు. మా నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే స్నో సిటీ. వెళ్ళేటప్పుడు బాగా ఎక్సైట్మెంట్ తో వెళ్దాం అనుకున్నాము. బట్ మాకు ఒక విషయం తెలిసింది ఏంటి అంటే అక్కడ పర్ హెడ్ 1000 రూపీస్ పెట్టాలి. అండ్ ఆల్సో మనం తట్టుకోలేనంత కూలింగ్ ఉంటుందంట. అండ్ హర్షిత్ కూడా చిన్న పిల్లోడు కదా అని చెప్పేసి సరే నెక్స్ట్ టైం చూద్దాం అనుకున్నాము. బట్ మేము వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ IPL మ్యాచ్ అండి. ఇక్కడ నుంచి కుబ్బన్ పార్క్ రిటర్న్ అవుతుంటేనే ట్రాఫిక్ చాలానే ఉంది. ఇంకా నెక్స్ట్ IPL స్టార్ట్ అయ్యి ఇంకా జనాలతో క్రౌడ్ ఎక్కువైపోయి ట్రాఫిక్ తో ఇంటికి వెళ్ళలేమేమోనని చెప్పేసి ఇంకా ట్రావెలింగ్ ఇక్కడతో ఆపేసాము. సో ఈ ట్రావెల్ జర్నీ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. బెంగళూరులో ఉన్న వాళ్ళు, కిడ్స్ ఉన్న వాళ్ళు ఈ ఎక్వేరియం ఇంకా మ్యూజియం ని అసలు మిస్ అవ్వద్దు. చక్కగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఉండే కుబ్బన్ పార్క్ ఇంకా జవహర్ బాలభవన్ ఇవన్నీ కూడా కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మోర్ ట్రావెల్ వ్లాగ్స్ తో మేము ముందుకు వచ్చేస్తాము. థ్యాంక్ యూ.